ఇదే పాలమూరు జిల్లాలో మీరే కదా ఏలుబడి చేయబట్టింది. 14 నియోజకవర్గాలుంటే 14 నియోజకవర్గాలలో 9 మీరే కుర్చీ చేసుకొని కూర్చుంటారు. ఈ పార్టీల టికెట్ రాకపోతే అటు జంప్ అవుతాడు, అటు రాకపోతే అటు జంప్ అవుతాడు, ఇటు రాకపోతే ఇటు జంప్ అవుతాడు. ఈ పార్టీలు మారేటోళ్ళు వీళ్ళు మనకు చెప్తా ఉంటారు, మనమంతా బీసీలంతా పార్టీలు మారొద్దు, మీరు అట్లనే ఉండాలని. నేను చెప్తా ఉన్నా, బీసీ ప్రజాప్రతినిధులారా, ఎక్కడ అవకాశం ఉందో వెళ్ళిపోతూనే ఉండాలి, వదిలిపెట్టకూడదు. జనరల్ సీట్లలో ఖచ్చితంగా పోటీ చేయండి. తీన్మార్ మల్లన ఖచ్చితంగా మీ గెలుపులో భాగస్వామ్యం తీసుకుంటాడు. ఖచ్చితంగా అన్ని జనరల్ సీట్లలో గెలవాలి. మీరు 9 గెలిచిరు కదా, 9 మంది రెడ్లూరు కదా. ఇదే పాలమూరు నేను చెప్తా ఉన్నా, 2028లో ఒక్కడి గెలిచి చూపెట్టరు. మీరు ఇక చూద్దాం, ఒక్కడి గెలిచి చూపెట్టరు. ఈ పాలమూరు నుంచి ఈ 14 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ 2 పోతాయి. అచ్చంపేట, అలంపూర్ ఈ 2 పోతే ఇక 12 మిగులుతాయి. ఈ 12లలో 12 నియోజకవర్గాల్లో 10 మంది మీరే ఉన్నారు కదా, మీరు కాపాడుకోరు. దాన్ని చూద్దాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒక్కటై నేను రాష్ట్రమంతా తిరిగి బీసీలను చైతన్యవంతం చేసి, బీసీ ప్రజల మన కొంపలు అంటుకుంటున్నాయి, 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే 2 అన్నదమ్ములు ఉంటే సగం తీసుకుంటామా లేదా? సగం. మరి 100కి 60 మంది ఉన్న మనకేమో 9,000 కోట్లట. 100కి 60 మంది ఉన్నోడికి 100కి 6 లేనోడు 60,000 కోట్లు తీసుకొని తింటా ఉన్నాడు. ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు? లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,